ఇక వివరాల్లోకి వెళ్తే సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడం ఎంతో అభినందనీయమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. తానిచ్చిన పిలుపును అందుకున్న అనేక మంది దాతలు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలకు నాంది పలకడం ఎంతో ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. ఏలూరు 1-2 డివిజన్ల పరిధిలో బీజేపీ నాయకులు పల్లంట్ల జ్యోతికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి ఆదివారం ప్రారంభించారు. స్వయంగా పాదచారులకు, వాహనదారులకు రస్నా, మ్యాంగో జ్యూస్, మజ్జిగను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చంటి ఇదే మార్గంలో ఇక్కడ పలు సేవా కార్యక్రమాలను ముందుండి నడిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఇదే విధంగా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అమరావతి అశోక్, కార్పొరేటర్ జున్నూరి కనక నరసింహారావు, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జీలు నాగులపల్లి గంగాధర్రావు, తియ్యాల రవిప్రసాద్, కో ఇన్ఛార్జ్ లంకల్పల్లి సతీష్, సంకాబత్తుల నాగరాజు, మేకల సీతారామయ్య, బావిశెట్టి నందకుమార్, పల్లంట్ల శ్రీనివాసరావు, కామరాజు గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి 1-2 డివిజన్లకి సంబంధించి పల్లంట్ల జ్యోతి కుమార్ ఆధ్వర్యంలో మరి ఏదైతే చలివేంద్రము, అలాగే రాడ్ బ్లెండర్స్కి ఫ్రూట్స్, అలాగే మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం పెడతం జరిగింది. ఏదైతే వేసవి ఎద్దడిని తట్టుకోవడానికి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న రోజుల్లో అందరినీ కూడా ఒక పిలుపుతో అనేక మంది దాతృత్వంతో సేవా సంస్థలు కానీ అనేక చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి ఎద్దడి ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా సెంట్రల్ కూడా పెంచడాలని భాగంలో ఇక్కడ కూడా రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ కూడా ఈ రోజున జ్యోతి కుమార్ గారు ఏర్పాటు చేసినందుకు ఆయన అభినందిస్తూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా సేవా దృక్పథంలో మనం సంపాదించిన దాంట్లో ఏదో ఒకటి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్నప్పుడు అందరూ కూడా ఏలూరు నియోజకవర్గంలో ప్రజలు చాలామంది ముందుకొచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముందుగా ఏలూరు ప్రజానికాన్ని అందరినీ కూడా అభినందిస్తూ మరి ఒకళ్ళు స్ఫూర్తిగా తీసుకుని ఇంకొకరు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా కార్యక్రమాలు 10 మందికి తెలిసేటట్టుగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ సేవా కార్యక్రమాలు విస్తృతపరచుకోవడానికి వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేస్తారు. అనేక మంది అన్నదానాల రూపేణా చేస్తున్నారు, అనేక మంది వస్త్రదానాల రూపేణా చేస్తున్నారు, కొంతమంది మెడికల్ క్యాంప్స్ ద్వారా చేస్తున్నారు. అలాగే మెడికల్ ఏదైతే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ ఆర్థిక సాయం చేస్తున్నారు, కొంతమంది విద్యాదానం చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే అభివృద్ధి అనేది ఒక్క ప్రభుత్వంతోనే సాధ్యం కాదు, దాతృత్వ సంస్థలతో కూడా వాళ్ళు ముందుకు వచ్చినప్పుడే ఇవన్నీ కూడా అభివృద్ధి అనేది సాధ్యం. తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు ముందు అనేకం చేయాలని చెప్పి అలాగే జ్యోతి కుమార్ని సందర్భంగా మరొకసారి అభినందించడం జరుగుతుంది.